హాయ్ హలో వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో లాస్ట్ వీడియోలోని మనం 4 కేసెస్ డిస్కస్ చేస్తాం కదమ్మా. సో ఆ 4 కేసెస్ని యూజ్ చేసుకొని 4 ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుందామని ఆల్రెడీ మనం అనుకున్నాం కదా. సో 4 ప్రాబ్లమ్స్ మనం చూద్దామా ఆ మెథడ్ నుంచి. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ కేసు దేని యొక్క పవర్ ఈవెన్ నెంబర్ అనుకోండి, దాన్ని టీ అనుకోవాలి అని చెప్పాను. ఏమని చెప్పాను? ఫస్ట్ దేని యొక్క పవర్ ఈవెన్ నెంబర్, దాన్ని టీ అనుకోవాలి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఏంటి? సో ఫస్ట్ ఆర్డర్లో ఉందా లేదో చెక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ మనం ఆర్డర్లో ఉందా లేదా. సో సైన్ కాస్ ఆర్డర్లో ఉంది, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ఏంటి, ఏది ఆడ్ ఏది ఈవెన్, ఏది ఈవెన్ అంటే ఏంటి? సో కంపేరింగ్ విత్, ఫస్ట్ దీన్ని కంపేర్ చేయాలి. ఓకేనా. గివెన్ ఏంటి? సైన్ పవర్ 4x ఇంటూ కాస్ పవర్ 3x dx. సో దీన్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తేనే మనం ప్రాబ్లం చేయగలమమ్మా. కంపేరింగ్ విత్ ఇంటిగ్రల్ సైన్ పవర్ mx కాస్ పవర్ nx dx. ఓకేనా. హియర్ m అంటే ఎంత? m అంటే 4, n అంటే ఎంతమ్మా? 3. సో ఇది ఈవెన్, ఇది ఆడ్. నేను చెప్పాను ఈవెన్ నెంబర్ని మనం టీ అనుకోవాలి. ఈవెన్ నెంబర్ దేనిది? సైన్ది, అంటే సైన్ ఎక్స్ని మనం టీ అనుకోవాలి. పుట్టే సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ చూడండి. సో ఫస్ట్ స్టెప్ మనం ఆర్డర్లో ఉందా లేదా అంటే సైన్ కాస్లో ఉందా లేదో. సో సెకండ్ స్టెప్ ఏంటి? సో ఎంఎన్ అనేవి కంపేర్ చేయాలి. సో కంపేర్ చేశాక ఏది ఈవెన్ ఏది ఆడ్. సో ఎం వాల్యూ 4 ఇచ్చాడు, సో అది ఈవెన్. సో ఎం అనేది దీని యొక్క పవర్ సైన్, కాబట్టి సైన్ ఎక్స్ని టీ. ఓకేనమ్మా. సో ఇంతవరకే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నీ కూడా. దీని తర్వాత నుంచి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకలానే చేయాలి. సో చూడండి. సో డెరివేటివ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. సో కాస్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర రాద్దామమ్మా. ఓకేనా. సో ఇదిలా బాక్స్, ఇంకా ఇది. సో వాడు గివెన్ ఏమిచ్చాడు అది మళ్ళీ ఒకసారి రాయండి. సైన్ పవర్ 4x ఇంటూ కాస్ పవర్ 3x dx. సో సైన్ ఏమనుకున్నాం? సైన్ ఎక్స్ని ఏమనుకున్నాం? టీ, అంతే కదా. అంటే టీ పవర్ 4 ఏమన్నా సో మన దగ్గర కాస్ ఎక్స్ డిఎక్స్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎంత ఉంది? కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది. అండ్ దాన్ని ఎలా రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాయొచ్చా లేదమ్మా? ఎందుకంటే మనము ఈక్వేషన్ అంతా టీలో కన్వర్ట్ చేసి సాల్వ్ చేయాలి దానికోసమని. ఎందుకంటే మన దగ్గర వాల్యూ ఉంది, ఈ వాల్యూ వచ్చేలా చెయ్యాలి. సో క్యూబ్ని కాస్త ఇలా రాయొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి మ్యామ్? మన దగ్గర కాస్ స్క్వేర్ వాల్యూ లేదు కదా, ఎలా అని అనుకుంటున్నారా? అప్పుడు ఏం చేయాలంటే కాస్ స్క్వేర్ లేదు కదా, మన దగ్గర సైన్ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, అంతేనా. సో కాస్లో ఇచ్చిన దాన్ని సైన్లో కన్వర్ట్ చేయాలి. సో కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ. సో ఇప్పుడు సైన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? సైన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చమ్మా? సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ చేద్దాం. సో టీ పవర్ 4 1 మైనస్ టీ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ ఇంటూ డిటీ. సో ఇప్పుడు ఏమీ లేదమ్మా, టీ పవర్ 4తో ఈ రెండు మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే క్లాస్లోని టీలో ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? టీ ప్లేస్లోని సైన్ టీని పెట్టుకోవాలి. టీ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? సైన్ ఎక్స్ని పెట్టాలి, అంతే ప్రాబ్లం. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సో తర్వాత టీ పవర్ 4 1 ఇంటూ టీ పవర్ 4 మైనస్. సో బేసెస్ అనేవి ఈక్వల్గా ఉంటే పవర్స్ అనేవి యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ టీటీ సేమ్. సో 4 + 2 అంటే 6. 4 + 2 అంటే ఎంతమ్మా? 6. సో ఇది ఎలా ఉంది? ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. సో ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ n + 1/n+1. ఇక్కడ ఎక్స్ బదులుగా ఏమి ఇచ్చాడమ్మా? టీ ఇచ్చాడు. సో టీ పవర్ 5/5 మైనస్ టీ పవర్ 7/7 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ మాత్రం వేయాలమ్మా. సో యాక్చువల్గా టీ అంటే ఏంటి? సైన్ ఎక్స్. యాక్చువల్గా టీ అంటే ఏంటి?
sin x whole power 5/5 minus sin x whole power 7/7 ప్లస్ సి. ఇంతే ప్రాబ్లం ఫస్ట్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి అమ్మా. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఆర్డర్లో ఉందో లేదా అంటే సైన్ కాస్లో ఉందా లేదా, తర్వాత ఆ టైప్తో కంపేర్ చేయాలి, తర్వాత ఏదైతే ఈవెన్ దాన్ని టీ అనుకోవాలి, దాని తర్వాత డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర రాయాలి. రాసిన తర్వాత ఇచ్చిన ఈక్వేషన్లోని సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు ఆ వాల్యూ ఒకలా లేదు అంటే దాన్ని ఇలా కొంచెం మోడల్ చేయాలి, చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేశాక లాస్ట్లో టీ ప్లేస్లోనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. లాస్ట్లో ఇలా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.